ఈ రకంగా మనం ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ మెథడ్ ద్వారా ఆ పైప్ని చార్జ్ చేసి దాన్ని యూజ్ చేసి ఆ కార్ని అట్రాక్ట్ చేస్తున్నాం. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నంబర్ 1. ఈరోజు లెక్చర్లో మనము కొత్త లెసన్ స్టార్ట్ చేయబోతున్నాం. అదేంటంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన జేఈ నీట్ కంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అని మనం స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే క్లాస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఈ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ని మనము ఇంకో రకమైన పేరుతో కూడా డిస్కస్ చేయొచ్చు. అదేంటంటే ఎలక్ట్రోస్టాటిక్స్ అన్నమాట. అసలు ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటి, చార్జ్ అంటే ఏంటి, ఈరోజు దాని గురించి డిస్కస్ చేద్దాము. అదేవిధంగా ఈ లెసన్కి సంబంధించి కొన్ని ఇంట్లో మనం చేయదగిన చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. నేను అంతా మీకు చూపిస్తాను, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయొచ్చు. సరే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రో అంటే మీనింగ్ ఏంటంటే రిలేటెడ్ టు చార్జ్ అనేసి అర్థం. ఎలక్ట్రో అంటే మీనింగ్ ఏంటి? రిలేటెడ్ టు చార్జ్, అంటే ఛార్జ్కి సంబంధించిన అర్థం. సేమ్ అదేవిధంగా స్టాటిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే రెస్ట్ అనేసి అర్థం. స్టాటిక్స్ అంటే మీనింగ్ ఏంటి? రెస్ట్. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ దట్ డీల్స్ విత్ properties of charges at rest. అంటే చార్జ్ రెస్ట్ లో ఉన్నప్పుడు వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, అవి ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఎలా ఉంటుంది, అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఫోర్స్ ఎలా ఉంటుంది, అది క్రియేట్ చేసే ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది, దాన్ని క్యాలిక్యులేట్ చేయడం ఎలా, అంటే రెస్ట్ లో ఉండేటప్పుడు దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విధానాలు, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం. అదే మనం ఏమంటాం అంటే ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. క్లియర్గా స్టూడెంట్స్? ఇప్పుడు ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ మొత్తం మనం ఛార్జ్ గురించి చూద్దాం, బాగా అర్థమై ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛార్జ్ అంటే ఏంటి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఛార్జ్ ఇట్ ఈజ్ ఏ ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ. ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఏ సెల్ఫ్ ప్రాపర్టీ, అంటే తనకుండే ప్రాపర్టీ, అది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ పైన డిపెండ్ అవ్వని ప్రాపర్టీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్కి ఎలాంటి ఫోర్స్, దీనిపైన ఎలాంటి ఫోర్స్ యాక్ట్ అవుతుంది, లేకపోతే దీని యొక్క వెయిట్ చెప్పాను, మీరేం చెప్తా అంటే దీనిపైన గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఆ గ్రావిటేషన్ ఫోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే వెయింగ్ మిషన్ పైన పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చెప్తాను, ఒక 10 న్యూటన్స్ వచ్చింది అంటే దీని ఒక వెయిట్ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇది ఉండే ప్లేస్ పైన డిపెండ్ అవుతుంది, అంటే ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్ పైన, అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. కానీ చార్జ్ అనేది అలా కాదనమాట. అంటే చార్జ్ అంటే ఒక బాడీకి సంబంధించిన ఇంటర్నల్ ప్రాపర్టీ, అది బయట ఎక్స్టర్నల్ విషయాలపైన డిపెండ్ అవ్వదు. క్లియర్ స్టూడెంట్స్? కాబట్టి ఇట్ ఈస్ ఇంట్రెన్సిక్ ప్రాపర్టీ ఆఫ్ ఎ బాడీ ఆర్ పార్టికల్. బాడీ కూడా ఉండొచ్చు, లేకపోతే పార్టికల్ కూడా ఉండొచ్చు అనమాట. సింపుల్ చెప్పాలంటే ఇట్ ఈస్ ఇంట్రెన్సిక్ ప్రాపర్టీ ఆఫ్ ఎ బాడీ ఆర్ పార్టికల్ దట్ క్రియేట్స్, లేకపోతే దట్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇది ఒక బాడీ యొక్క ప్రాపర్టీ. ఆ బాడీ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రిక్ కానీ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. క్లియరా? అంటే ఇది ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ మాత్రం క్రియేట్ చేయడం ఒకటే కాదు, ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట. లైక్ ఎలక్ట్రిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఓకేనా? కాబట్టి అది కూడా రాసుకోండి. దట్ క్రియేట్స్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్సో గెట్స్ influenced by electric and magnetic effects.
ఈ కేవలం ఆ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడం ఒకటే కాదు, వాటికి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అన్నమాట. సచ్ యాజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ కావచ్చు, మ్యాగ్నెటిక్ ఫోర్స్ కావచ్చు. క్లియర్ స్టూడెంట్స్? దీని యొక్క యూనిట్ గురించి డిస్కస్ చేసామనుకోండి, ఈ చార్జ్ యొక్క యూనిట్స్ గురించి మాట్లాడితే ఎస్ఐ యూనిట్ మనకి ఏమొస్తుందంటే కులూంబ్ వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్? దీని యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? కులూంబ్. అదే సిజిఎస్ యూనిట్ గురించి డిస్కస్ చేసామనుకోండి, సింపుల్ ఈఎస్యు అనొచ్చు, అంటే ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ అన్నమాట. ఏంటి? ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్. 1 కులూంబ్ మనకి ఎంత అవుతుందంటే 3 × 10⁹ ఈఎస్యు. 3 × 10⁹ ఈఎస్ మనకి ఎంత ఇస్తుంది అంటే 1 కులూంబ్ ఇస్తుంది అనమాట. క్లియరా? ఇప్పుడు దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా గురించి మాట్లాడామనుకోండి, దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏముంటుంది చెప్పండి? దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఇప్పుడు జనరల్ గానే మనం ఆల్రెడీ 10th క్లాస్ లో డిస్కస్ చేసింది ఏంటంటే కరెంట్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్. ఇప్పుడు నాకు చార్జ్ మాత్రం కావాలంటే ఏమవుతుందంటే Q ఈక్వల్స్ టు IT అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే మనకి డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుందంటే, డైమెన్షన్ ఫార్ములా ఎప్పుడు బ్రాకెట్స్లో వస్తుంది అన్నమాట. కరెంట్ వచ్చి ఆంపియర్స్, టైం వచ్చి క్యాపిటల్ T, AT. లేకపోతే కొన్ని బుక్స్లో ఇలా కూడా ఉంటుంది, ఏంటి? IT అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇది చార్జ్కి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములా. క్లియర్? అంటే చార్జ్ అంటే అర్థమైంది కదా? అంటే చార్జ్ అంటే ఒక బాడీ కానీ పార్టికల్ కానీ అది తన చుట్టూ ఎలక్ట్రిక్ కానీ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ని ప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ ఉండాలి. సేమ్ అదే విధంగా ఇది ఎలక్ట్రిక్ లేకపోతే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఎబిలిటీ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే చార్జ్ అంటాం. క్లియరా? ఇప్పుడు ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, అంటే ఒక చార్జ్ రెస్ట్ లో ఉందనుకోండి, అది సమ్ ఫోర్స్ ని జనరేట్ చేస్తుంది అన్నమాట. ఒక ఫీల్డ్ ని జనరేట్ చేస్తుంది. ఆ ఫీల్డ్ వల్ల వేరొక చార్జ్ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే రెస్ట్ లో ఉండే చార్జ్ తన చుట్టుపక్కల క్రియేట్ చేసే రీజన్ ఫీల్డ్ వేర్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ అనదర్ చార్జ్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. క్లియరా? అలాంటి ఎఫెక్ట్ మనం ఏమన్నా అంటే ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా? అదే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అంటే చార్జ్ మూవ్ అయ్యేటప్పుడు అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాకుండా ఇంకొక రకమైన ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. అంటే మూవ్ అయ్యే చార్జ్ ఏం చేస్తున్నా అంటే ఇంకొక మూవ్ అయ్యే చార్జ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కేవలం ఏం చేస్తుందంటే మూవ్ అయ్యే ఛార్జ్ని మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. ఓకేనా? దీని గురించి ఇంకా ఫర్దర్గా మూవింగ్ ఛార్జెస్ ఆఫ్ మ్యాగ్నెటిజంలో డిస్కస్ చేద్దాం. క్లియర్? అంటే మూవ్ అయ్యే ఛార్జ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఫీల్డ్ని మనం ఏమంటాం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అర్థమవుతుంది కదా? అంటే మూవ్ అయ్యే ఛార్జ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఫీల్డ్ని మనం ఏమంటాం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. ఓకేనా? రెస్ట్లో ఉండే ఛార్జ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఫీల్డ్ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. అంటే ఈ ఛార్జ్ అనేది ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయడం ఒకటే కాకుండా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఎబిలిటీని కలిగి ఉంటాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే ఛార్జ్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? ఇది ఛార్జ్కి సంబంధించి ఛార్జ్ యొక్క యూనిట్స్ డైమెన్షన్ ఫార్ములా. ఇప్పుడు ఈ ఛార్జ్ యొక్క ప్రాపర్టీస్ ఎలా అంటే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే సార్, ఇప్పుడు మనము ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి. ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాపర్టీ ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ అన్నమాట. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ అంటే ఏంటి? ఆల్రెడీ మీరు యోగా క్లాస్ స్టడీ చేసింటారు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంది? మాస్ ఇస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయ్. మనం మాస్ ని క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేము అన్నమాట. సేమ్ అదే విధంగా చార్జ్ గురించి మాట్లాడడం అనుకోండి, చార్జ్ కూడా అంతే. చార్జ్ ఈస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. ఉన్న ఛార్జ్ ని మనం డెస్ట్రాయ్ చేయలేము. సేమ్ అదే విధంగా కొత్త ఛార్జ్ ని కూడా మనం క్రియేట్ చేయలేము అన్నమాట. మరి ఛార్జ్ ఏం చేయగలుగుతామంటే ఛార్జ్ కెన్ ఓన్లీ బి ట్రాన్స్ఫర్డ్. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే లా ఆఫ్ కన్జర్వేషన్ అనేది ఛార్జ్ బాగా వర్తిస్తుంది వెన్ కంపేర్ టు మాస్ అన్నమాట.
లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ మనకి ఏం చెప్తుంది? మాస్ ఇస్ neither created nor destroyed అని చెప్తుంది. క్లియరా? బట్ ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఈ రకం మనం చదువు ఉంటాము. కెమికల్ రియాక్షన్స్ లో వన్ ఫార్మ్ నుంచి ఇంకో ఫార్మ్ కి చేంజ్ అవుతామని మనం చదువు ఉంటాం. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మాస్ మనం డిస్ట్రాయ్ చేయొచ్చు. మనం ఇంకా ముందు న్యూక్లియర్ ఫిజిక్స్ కూడా డిస్కస్ చేస్తాము. మీరు జనరల్ ఈ ఫార్ములా చూస్తుంటారు, ఏంది? E=mc², లేకపోతే E=Δmc². అది మనకి ఏం చెప్తుందా అంటే ఉన్న మాస్ ని డిస్ట్రాయ్ చేసి మనకి ఎనర్జీలా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఐన్స్టైన్స్ మాస్ ఎనర్జీ రిలేషన్ అన్నమాట. అంటే మాస్ ని డిస్ట్రాయ్ చేస్తే మనం ఏం క్రియేట్ చేయొచ్చు అంటే ఎనర్జీ క్రియేట్ చేయొచ్చు. క్లియర్ స్టూడెంట్స్? కానీ మనం ఇక్కడ ఛార్జ్ ని డిస్ట్రాయ్ చేయలేము. ఇక్కడ మాస్ ని డిస్ట్రాయ్ చేసినట్టుగా ఛార్జ్ మనం డిస్ట్రాయ్ చేయలేము. కాబట్టి లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అనేది 100% వాల్యూ. అంటే ఉన్న ఛార్జ్ ను డిస్ట్రాయ్ చేయలేవు, కానీ ఉన్న మాస్ ను డిస్ట్రాయ్ చేసి ఎనర్జీలా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఛార్జ్ అనేది ఎలాంటి క్వాంటిటీ అంటే స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే మీనింగ్ ఏంటి? దీనికి మ్యాగ్నిట్యూడ్ అంటే ఛార్జ్ కంటే ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ ఇంకా మనం తెలుసుకుంటాం అన్నమాట. అంటే ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, కానీ అది ఎలాంటి లా ఆఫ్ వెక్టర్ అడిషన్స్ ని సాటిస్ఫై చేయదు. దానికి ఒక డైరెక్షన్, ప్రాపర్ డైరెక్షన్ అనేది ఉండదు అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇంకొక విషయం ఏంటంటే అంటే జనరల్గా చెప్తున్నాను ఏంటంటే చార్జెస్ అనేవి 2 types. చార్జెస్ ఆర్ ఆఫ్ 2 types. అదేంటంటే పాజిటివ్ చార్జ్ ఒకటి, ఇంకొకటి నెగటివ్ చార్జ్. ఒకటి పాజిటివ్ చార్జ్ ఉంది, ఇంకొక నెగటివ్ చార్జ్ ఉంది. పాజిటివ్ చార్జ్ ని ప్లస్ తో డినోట్ చేస్తాము, నెగటివ్ చార్జ్ ని మైనస్ తో డినోట్ చేస్తాం. కదా? అసలు ఈ చార్జ్ అనేది క్రియేట్ అయితే డిస్ట్రాయ్ అయితే చేయలేము. చార్జ్ ఎలా జరుగుతుంది? చార్జ్ కెన్ ఓన్లీ బి ట్రాన్స్ఫర్ అని చెప్తున్నాము. అంటే చార్జ్ అనేది ఎలా జరుగుతుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండి, చార్జ్ కెన్ బి క్రియేటెడ్ బై అడిషన్ or losing of electrons only. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. చార్జ్ అని ఎలా చేస్తున్నాం? చార్జ్ ని మనం క్రియేట్ డిస్ట్రాయ్ అయితే చేయలేము. మళ్ళీ చార్జ్ గురించి స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు నాకు చార్జ్ అనేది కావాలి, అది ఎలా క్రియేట్ చేయాలి దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. మీకు సింపుల్ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఆటం తీసుకున్నాం. సోడియం ఆటం యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 11. అంటే దాదాపు దేనికైనా సరే ఏముంటుందంటే మాస్ ఉంటుంది. మాస్ ఉంటే ప్రతి ఒక్కటి మనకు దేంతో తయారంటుందంటే ఆటమ్స్ తయారైంది. క్లియరా? ఒకటి గుర్తుపెట్టుకోండి, చార్జ్ ఖచ్చితంగా ఏముంటుందంటే మాస్ ఉంటుంది. మాస్ కి చార్జ్ ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ చార్జ్ ఖచ్చితంగా ఏముంటుందంటే మాస్ అనేది ఉంటుంది. క్లియరా? అంటే అవి కూడా ఆటమ్స్ తయారైన సబ్. ఇప్పుడు సోడియం ఆటం తీసుకున్నాను. సోడియం ఆటంలో ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. క్లియరా? సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. ఆల్రెడీ మీరు 9th క్లాస్లో ఏమంతా స్టడీ చేస్తుంటారు. నెక్స్ట్ దీనికి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ వచ్చి థర్డ్ ఆర్బిట్ అన్నమాట. ఇక్కడ 2, ఇక్కడ 8, అడికి 10 అయిపోయింది. అటామిక్ నెంబర్ 11 ఉన్నాం కాబట్టి లాస్ట్ థర్డ్ ఆర్బిట్ లో ఒక ఎలక్ట్రాన్ వచ్చింది. సరే, ఇక్కడ మనకి న్యూక్లియస్ లో 11 ప్రోటాన్స్ ఉన్నాయి. అర్థమైందా? ఇక్కడ మనకి దాంతోపాటు ఇక్కడ న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. న్యూట్రాన్స్ అంటే ఛార్జే ఉండదు అన్నమాట. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి ఆర్బిట్స్ లో మనకి ఇక్కడ ఏమున్నాయంటే ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. 11 ప్రోటాన్స్. ఈ ఆర్బిట్స్ లో ఇవంతా కూడా మనకి ఏంటంటే అంటే ఎలక్ట్రాన్స్ అన్నమాట. క్లియరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి కొద్దిగా ఎనర్జీ ఇచ్చాను అనుకోండి. ఓకేనా? ఎంత ఎనర్జీ ఇచ్చానంటే ఇక్కడ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎనర్జీ తీసుకొని బయటికి వచ్చేసాయి. ఎంత ఎనర్జీ ఇచ్చానంటే ఆ ఎలక్ట్రాన్స్ ని ఆ ఎనర్జీని తీసుకొని బయటకు వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ నాకు 11 ప్రోటాన్స్ అయితే ఉంటాయి, కానీ 10 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఒక పాజిటివ్ ఛార్జ్
ప్లస్ ప్రోటాన్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే Na+ తో డినోట్ చేస్తాం. అంటే సోడియం ఆటంలో ఒక పాజిటివ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంది అనేసి కదా. న్యూక్లియస్ లో ఉండే ప్రోటాన్ పాజిటివ్ నేచర్ కలిగి ఉంటుంది, ఎలక్ట్రాన్ నెగిటివ్ నేచర్ అని కలిగి ఉంటుంది. న్యూట్రాన్కి అయితే చార్జ్ ఏముండదు కాబట్టి 0 లెక్కన తీసుకోవచ్చు. ముందు 11 ప్రోటాన్స్ 11 ఎలక్ట్రాన్స్ ఉండేది కాబట్టి ఇది ఎలాంటి బాడీ అంటే న్యూట్రల్గా ఉన్నది. కానీ ఎప్పుడైతే ఒక కొద్దిగా ఎనర్జీ ఇచ్చి ఎలక్ట్రాన్ బయటికి తీసేసానో Na+ అనేది ఎలా అయిందిరా అంటే చార్జ్డ్ లాగా అయింది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే జనరల్గా ఒక బాడీ అనేది న్యూట్రల్గా ఉంటుంది సరేరా. కానీ మనం దానికి కావాల్సినంత ఎనర్జీ ఇచ్చినప్పుడు ఏమవుతుందిరా అంటే అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ని బయటికి తీసేయచ్చు అని మనకు అర్థమవుతుంది. ఎంత ఎనర్జీ అయితే తీసుకొని ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుందో, ఎంత ఎనర్జీ అయితే ఎలక్ట్రాన్ కావాలో బయటికి రావడానికి, ఆ ఎనర్జీని మనం ఏమంటామంటే అయోనైజేషన్ ఎనర్జీ అంటాం. అయోనైజేషన్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏంటంటే ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని మనం ఏమంటామంటే అయోనైజేషన్ ఎనర్జీ అంటాం. అంటే మనం ఒక యాటమ్కి అయోనైజేషన్ ఎనర్జీ ఇచ్చామంటే ఎలక్ట్రాన్ బయటకు వచ్చి అదొక చార్జ్డ్ యాటమ్ లా తయారైంది. ఒక బాడీ అంటే నెంబర్ ఆఫ్ థౌజండ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ యాటమ్స్ అనేవి ఉంటాయి. దీనికి సంబంధించిన మనం ఎనర్జీ ఇచ్చామనుకోండి ఆ యాటమ్కి సంబంధించిన కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయి. అప్పుడు ఈ బాడీ ఏమవుతుందంటే చార్జ్డ్ బాడీ అవుతుంది కదా. అంటే చార్జ్ అనేది మనం క్రియేట్ చేయాలంటే లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల చేయొచ్చు. సేమ్ అదే విధంగా నువ్వు ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం వల్ల కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత 8 అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ ఆర్బిట్లో 6 ఉంటాయి క్లియరా. ఫర్ ఎగ్జాంపుల్ నేను బయట నుంచి ఒక ఎలక్ట్రాన్ దీనికి ఇచ్చాను. ముందు ఇది ఎలా ఉందంటే న్యూట్రల్గా ఉంది. ముందు ఎలా ఉంది న్యూట్రల్గా ఉంది. అదే నేను ఒక ఎలక్ట్రాన్ ఇచ్చాను అనుకోండి దీనికి, ఇప్పుడు ఏమవుతుందంటే O-1 O- డినోట్ చేయొచ్చు. ఎందుకు ఆల్రెడీ ఇక్కడ మన న్యూక్లియస్లో 8 ప్రోటాన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలక్ట్రాన్స్ కలిపితే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నేను ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రాగా ఇచ్చాను అంటే 8 నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ చేంజ్ అయింది 9 ఎలక్ట్రాన్స్. అంటే 8 ప్రోటాన్స్ ఉన్నాయి, 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే ఎక్స్ట్రా ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా. -1 ఎలక్ట్రాన్ చార్జ్ అనేది ఎక్స్ట్రాగా ఉంది. ఈ రకంగా దీన్ని చార్జ్ చేశాను. అంటే నేను చార్జ్ చేయాలి అంటే ఒక బాడీకి ఎలక్ట్రాన్స్ అనేది తీసుకోవచ్చు, లేకపోతే ఎలక్ట్రాన్స్ అని యాడ్ చేయొచ్చు. ఈ రకంగా ఒక బాడీని చార్జ్ చేయొచ్చు. అంతేగాని ప్రోటాన్స్ని ఇవ్వడం వల్ల లేకపోతే తీసుకోవడం వల్ల మనం బాడీని చార్జ్ చేయలేము. కాబట్టి సింపుల్గా అది కూడా రాసుకోండి, నాట్ బై ప్రోటాన్స్. ఎందుకు సార్ ప్రోటాన్స్ అనేది పాజిటివ్ అని మీరే చెప్పారు, పాజిటివ్ చేయొచ్చు కదా అంటే నేను ఇక్కడ ప్రోటాన్స్ అదే ఆర్బిట్స్లో తిరగవు. ప్రోటాన్ అంటే ఎక్కడ ఉంటుందంటే స్టేబుల్గా న్యూక్లియస్ లోపలే ఉంటుంది ఓకేనా. ఆ న్యూక్లియస్ నుంచి ప్రోటాన్ని తీయడం లేకపోతే న్యూక్లియస్ ప్రోటాన్ని కలపడం చాలా కష్టమైన ప్రాసెస్. అది మనం న్యూక్లియర్ ఫిజిక్స్లో స్టడీ చేస్తాం అన్నమాట. ఒక ప్రోటాన్ని తీసి అక్కడ జరిగేది అంటే ఎక్స్ప్లోజన్ అన్నమాట, అంతా మనకు అనవసరం. కాబట్టి ఒక బాడీ చార్జ్ అవ్వాలి అంటే మనం కేవలం దేన్ని కన్సిడర్ చేస్తామంటే ఎలక్ట్రాన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. క్లియర్ స్టూడెంట్స్. ఈ రకంగా ఒక బాడీలోంచి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసామనుకో, ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే మనకి ప్రొడ్యూస్ అయ్యేది ఏంటంటే అంటే పాజిటివ్ చార్జ్. అక్కడ మనం డిస్కస్ చేసాం కదా పాజిటివ్ చార్జ్, పాజిటివ్ 2 టైప్స్ ఆఫ్ చార్జెస్ అని. అదే ఎలక్ట్రాన్స్ అనేది గెయిన్ చేసింది అనుకో, ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితే మనకు క్రియేట్ అయ్యేది ఏంద్రా అంటే నెగటివ్ చార్జ్. అంటే చార్జ్ అనేది కేవలం దేని వల్ల వస్తుంది అంటే ఎలక్ట్రాన్స్ యొక్క ట్రాన్స్ఫర్ వల్ల మాత్రమే వస్తుంది. క్లియరా కావాలంటే అది కూడా రాసుకోండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూసెస్ చార్జ్. క్లియర్ స్టూడెంట్స్. ఇది చార్జ్ యొక్క కొన్ని ప్రాపర్టీస్ అన్నమాట. సేమ్ ఇదే విధంగా ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి.
ఓకే స్టూడెంట్స్, ఇంకొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్ కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే చార్జ్ డు నాట్ డిపెండ్ ఆన్ వెలాసిటీ. ఎందుకు సార్ ఛార్జ్కి వెలాసిటీ ముడి పెడుతున్నారంటే, చూడండి ఐన్స్టీన్ వచ్చి మాస్ అనేది వెలాసిటీతో వేరీ అవుతుందని ఒక ఫార్ములా చెప్పారు. అదేంటంటే రిలేటివిస్టిక్ మాస్ ఈక్వల్స్ టు m0/√1 - v²/c². ఇక్కడ m0 అంటే ఏంటంటే రెస్ట్ మాస్ అని కాదు, v అంటే స్పీడ్ ఆఫ్ బాడీ లేకపోతే వెలాసిటీ ఆఫ్ బాడీ, సి అంటే మనందరికి తెలిసి ఏంది స్పీడ్ ఆఫ్ లైట్ లేకపోతే వెలాసిటీ ఆఫ్ లైట్ అన్నమాట. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వెలాసిటీ కలిగి ఉంటే ఓకేనా, దాని యొక్క మాస్ అనేది ఏమవుతుందంటే వేరీ అవుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ లైట్ అనుకో, ఓకేనా. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ c² వస్తుంది, c² క్యాన్సిల్ అయ్యి 1 - 1 వస్తుంది. 1 - 1 అంతా 0. m0/0 మనకి ఏమవుతుంది, ఎనీథింగ్ బై 0 మనకి ఏమవుతుంది అంటే నాట్ డిఫైన్డ్. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ తో మూవ్ అయితే దానికి మాస్ వచ్చి నాట్ డిఫైన్డ్ అంత ఎక్కువ అయిపోతుంది. లేదా స్టూడెంట్స్, అంటే సింపుల్ చెప్పాలంటే మాస్ ఇస్ వేరింగ్ విత్ వెలాసిటీ. కానీ చార్జ్ విషయంలో అలా కాదన్నమాట. చార్జ్ డు నాట్ డిపెండ్ ఆన్ వెలాసిటీ, అంటే చార్జ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ వెలాసిటీ. ఆ ఆబ్జెక్ట్ కి చార్జ్ ఉంది అనుకోండి, అది ఎంత మూవ్ అయినా దానికి మాస్ చేంజ్ రావచ్చేమో కానీ చార్జ్ లో చేంజ్ రాదు. ఒకవేళ 2 కూలమ్స్ ఉంటే అది ఎంత వెలాసిటీ మూవ్ అయినా అది 2 కూలమ్స్ ఆఫ్ చార్జే కలిగి ఉంటుంది అనమాట. ఇది పాయింట్ ఒక మెయిన్. అంటే చార్జ్ వెలాసిటీ పైన డిపెండ్ అవ్వదు, ఓకేనా. మరి వెలాసిటీ పైన చార్జ్ యొక్క కొన్ని ప్రాపర్టీస్ డిపెండ్ అవుతాయి. అవి ఏంటంటే వాటి యొక్క ఎఫెక్ట్స్ అన్నమాట. బట్ ఇట్స్ ఎఫెక్ట్స్ డిపెండ్ ఆన్ వెలాసిటీ. వాటి యొక్క ఎఫెక్ట్స్ ఏంది సార్, చార్జ్ వెలాసిటీ పైన డిపెండ్ అవ్వనప్పుడు వాటి యొక్క ఎఫెక్ట్స్ ఎలా సార్ వెలాసిటీ పైన డిపెండ్ అవుతాయి, దాని ఒకసారి డిస్కషన్ చూడండి. ఏ చార్జ్ అట్ రెస్ట్, ఒక చార్జ్ రెస్ట్ లో ఉందంటే మీనింగ్ ఏంటి, వెలాసిటీ 0 అనేసి అర్థం, ఓకేనా. రెస్ట్ లో ఉంటే ఏం క్రియేట్ చేస్తుంది చూడండి, చార్జ్ అట్ రెస్ట్ కెన్ క్రియేట్ ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్. ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేయగలుగుతుంది. క్రియేట్ చేయడం ఒకటే కాదు, ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతుంది అనమాట. కెన్ క్రియేట్ ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎలక్ట్రిక్ ఫోర్స్. ఎలక్ట్రిక్ ఫోర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా గురవుతుంది అన్నమాట ఒక ఛార్జ్ రెస్ట్ లో ఉంటుంది. అదే ఒక ఛార్జ్ యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అయితే అది ఏం క్రియేట్ చేస్తుంది, దేనికి ఇన్ఫ్లుయెన్స్, దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఏ చార్జ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ can create electric and magnetic effects. ఓకేనా, ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయగలుగుతుంది. అండ్ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్. అంటే ఒక చార్జ్ మూవ్ అవుతా ఉంటే అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా క్రియేట్ చేయగలుగుతుంది. అది క్రియేట్ చేయడం ఒకటే కాదు, వేరే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఫోర్సెస్ వల్ల కూడా ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, అంటే రెస్ట్ లో ఉండే బాడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేయలేదు అంటే క్రియేట్ చేయలేదు. ఓన్లీ రెస్ట్ లో ఉంది ఆబ్జెక్ట్, అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు అనమాట. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేయాలన్నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలన్నా సరే చార్జ్ మూవ్ అవ్వాలి. క్లియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇది యూనిఫామ్ వెలాసిటీ గురించి మాట్లాడు. ఒకవేళ నాన్ యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అయితే దాని ఒకసారి డిస్కషన్ చూడండి. ఏ చార్జ్ మూవింగ్ విత్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ, డబల్ సింపుల్ చెప్పాలంటే వేరియబుల్ వెలాసిటీ అనొచ్చు. వెలాసిటీ వేరియబుల్ వెలాసిటీ. A charge move with non-uniform velocity ఇది ఏం చేయగలుగుతుంది, కెన్ క్రియేట్ ఎలక్ట్రిక్
అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్, ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్తో పాటు యాజ్ వెల్ యాజ్ కెన్ ఎమిట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అంటే ఏదైనా ఒక చార్జ్ వచ్చి నాన్ యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతా ఉంటే, చార్జ్ వచ్చి నాన్ యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతా ఉంటే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కూడా క్రియేట్ చేయగలుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఈ రకంగా చార్జ్ యొక్క ఎఫెక్ట్స్ అనేది వాటి యొక్క వెలాసిటీ పైన కూడా డిపెండ్ అవుతుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇంకా దీని యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేయాలంటే ఇంకా ఏమున్నాయి చూడండి. ఇంకా చార్జ్ యొక్క ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. అదే ఏంటంటే ఇదంతా మనకు తెలిసిందే, ఫండమెంటల్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఏంది? అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అన్లైక్ చార్జెస్ ఏమవుతాయి? అట్రాక్ట్ చేయగలుగుతాయి. అంటే పాజిటివ్ చార్జ్ ఉంది, నెగిటివ్ చార్జ్ ఉంది, ఇవి రెండు ఒకదాని ఒకటి ఏం చేస్తాయి అంటే అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. క్లియర్ స్టూడెంట్స్? అండ్ లైక్ చార్జెస్ రిపల్ ఈచ్ అదర్. ఓకేనా? అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇవి రెండు ఏమవుతాయి అంటే రిపల్ అవుతాయి. ఓకే, దీన్నే మనం ఏమంటామంటే ఫండమెంటల్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. అంటే లైక్ ఛార్జెస్ రిపల్ చేసుకుంటాయి, అన్లైక్ ఛార్జెస్ ఏం చేస్తాయంటే ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. క్లియర్గా స్టూడెంట్స్? ఇవి చార్జ్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. ఇప్పుడు మనము క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్, అంటే ఛార్జ్ ఉంటుందన్నాము, ఈ ఛార్జ్ అనేది మనం లెక్క పెట్టాలంటే ఎలా లెక్క పెట్టచ్చు, ఛార్జ్ అనేది ఏ రూల్ ఫాలో అవుతుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే సార్, ఇప్పుడు మనం క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వాంటైజేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ 10th క్లాస్ సంబంధించిన ఎలక్ట్రిసిటీ చాప్టర్లో దీని గురించి చెప్పే ఉంటాం. క్వాంటైజేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని ఫిక్స్డ్ క్వాంటిటీలో చెప్పడం అన్నమాట. ఫిక్స్డ్ క్వాంటిటీలో చెప్పడం అంటే ఏంటి సార్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ ఒక క్వశ్చన్ అడుగుతాను, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారని చెప్పి మీరేమన్నా ఆన్సర్ చెప్తారంటే 3 members, 4, 5, 6, 7 ఎంతైనా చెప్పుకోవచ్చు. ఓకేనా? అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే ఒక పర్టికులర్ ఇంటీజర్ వాల్యూ అనేది చెప్తారు, కానీ లేదు సార్ మా ఇంట్లో 3.5 members ఉన్నారు, లేకపోతే 4.7 members ఉన్నారు, ఇలా చెప్తారా? చెప్పరన్నమాట. అంటే ఎప్పుడైనా సరే ఈ క్వాంటైజేషన్ అంటే మీనింగ్ ఏదైనా అంటే ఒక పర్టికులర్ నెంబర్ యొక్క ఇంటిగ్రల్ మల్టిపుల్స్లోనే రావడాన్ని మనం ఏమంటామంటే క్వాంటైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చార్జ్ గురించి మనం డిస్కస్ చేసామనుకోండి, చార్జ్ ఈస్ ఆల్వేస్ ఏ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక బాడీని చార్జ్ చేయాలంటే దాని నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి తీయాల్సి వస్తుంది, లేకపోతే ఎలక్ట్రాన్స్ అనేవి యాడ్ చేయాల్సి వస్తుంది అని చెప్పాను మీకు. ఓకేనా? ఒక ఎలక్ట్రాన్ తీసాను అనుకో, ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత అంటే 1.6 × 10⁻⁻19 coulombs. కరెక్ట్గా చెప్పాలంటే -1.6 × 10⁻⁻19. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసానంటే ఆ బాడీలో ఇప్పుడు ఎంత ఛార్జ్ ఉందంటే +1.6 × 10⁻⁻19 coulombs. ఎందుకు? నెగిటివిటీని తీసేసాను, నెగిటివ్ ఛార్జ్ అనే ఎలక్ట్రాన్ తీసేసాను కాబట్టి ఇప్పుడు దానికి ఏముంటుంది అంటే ప్లస్ అనేది ఉంటుంది అన్నమాట. అదే తిరిగి మళ్ళీ యాడ్ చేశాను అనుకో, ఆ ప్లస్కి +1.6 × 10⁻⁻19 ఉంది, ఇది మళ్ళీ యాడ్ చేస్తే ఏమవుతుంది మొత్తానికి +1.6 × 10⁻⁻19, ఇది -1.6 × 10⁻⁻19 coulombs. రెండు ఏమవుతాయంటే క్యాన్సిల్ అయ్యి న్యూట్రల్ బాడీ అయిపోతుంది. అంటే క్వాంటైజేషన్ అంటే మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఎప్పుడైనా సరే చార్జ్ ఆఫ్ ఎ బాడీ ఇస్ ఆల్వేస్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎందుకంటే ద ఫండమెంటల్ charged particle that can exist independently is charge of electron. లేకపోతే ఈజ్ ఎలక్ట్రాన్ సింపుల్గా చెప్పచ్చు అన్నమాట.
అంటే ఏ చార్జ్డ్ పార్టికల్ వచ్చి ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ అవుతుందంటే ఎలక్ట్రానే. ఇప్పుడు ఒక బాడీకి ఛార్జ్ ఇస్తున్నావు, అప్పుడు ఛార్జ్ తీసుకుంటున్నాం అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మేము రిమూవ్ చేస్తున్నాం, అప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి యాడ్ చేస్తున్నాం. కాబట్టి సింపుల్ గా క్వాంటైజేషన్ చార్జ్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎన్ని అన్నమాట. చార్జ్ ఇస్తున్నావు అంటే మైనస్ ఎన్ని వస్తుంది అంటే అక్కడ నువ్వు మైనస్ ఎన్ని చార్జ్ ఇస్తున్నావు అంటారు, నెగిటివ్ చార్జ్ అవుతుంది. అది నువ్వు అక్కడ చార్జ్ చేసావు అంటే ప్లస్ ఎన్ని, ఆ బాడీలో ఇంకా చార్జ్ ఎంత ఉందంటే ప్లస్ ఎన్ని. వేరే ఎన్ ఈజ్ ద ఇంటీజర్, ఎప్పుడు ఎన్ వాల్యూ అనేది ఇంటీజర్ లోనే రావాలి కానీ ఇట్ షుడ్ నాట్ బి డెసిమల్ నంబర్. వేర్ ఈ ఈజ్ ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ మనకెంత -1.6 × 10⁻−19 కూలమ్స్. అప్పుడు సింపుల్ 1.6 × 10⁻−19 కూలమ్స్ అన్నమాట. క్లియరా? క్యూ అంటే చార్జ్ ఆఫ్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి, ఒక ఫేమస్ క్వశ్చన్ ఉంది, ఏంది? ఫైండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 1 కూలమ్ చార్జ్. ఒక బాడీలో 1 కూలమ్ చార్జ్ అని ప్రొడ్యూస్ చేయాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి? చూడండి, సింపుల్ ఫార్మ్ క్యూ ఈక్వల్స్ టు ఎనీ. క్యూ ఎంత చెప్పానంటే 1 కూలమ్ అన్నాను. 1 కూలమ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక్కోవాలి. ఈ ఈజ్ ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1.6 × 10⁻−19 కూలమ్స్. కూలమ్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి ఎన్ నాకు వాల్యూ ఏమవుతుందంటే 1/1.6 × 10⁻−19 కూలమ్స్. క్లియర్? ఇప్పుడు చూడండి 1/1.6 × 10⁻19 కూలమ్స్. ఓకేనా? దీని ఇంటూ 10/10 చేశాను అనుకోండి, ఏమవుతుందంటే 10/16 × 10⁻19 కూలమ్స్. 2 5 2 8. క్లియరా? 8 5 0.0 8 6 48 2 పాయింట్ ఉంది కాబట్టి 0 8 2 16 4 6. సింపుల్ చెప్పాలంటే 0.625 × 10⁻19 కూలమ్స్. సారీ, కూలమ్స్ రాదు, ఎన్ హ్యాస్ నో యూనిట్స్ అన్నమాట. 0.625 × 10⁻19 లేకపోతే 6.25 × 10⁻18 అన్నమాట. అంటే 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ కలిస్తే మనకి 1 కూలమ్ ఆఫ్ చార్జ్ అని ప్రొడ్యూస్ అవుతుంది. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను అనుకోండి, 3.2 × 10⁻−20 కూలమ్స్ మనం ఒక చార్జ్ బాడీలో క్రియేట్ చేయాలి. పాసిబుల్లా కాదని అడగాలి, ఏం చేయాలి? సింపుల్గా క్యూ ఈక్వల్స్ టు ఎన్ని ఫార్ములా అనేది మనం అప్లై చేయాలి. ఓకేనా? క్యూ వాల్యూ ఎంత? 3.2 × 10⁻−20 ఈక్వల్స్ టు ఎన్. ఈ కదా, ఈ వాల్యూ వచ్చి 1.6 × 10⁻−19. చూడండి 1 2 అన్నమాట. ఇక్కడ 10⁻−19 × 10⁻−20 ఉంది. నాకు సింపుల్ చెప్పాలంటే 2 × 10⁻−1 వస్తుంది అనమాట ఎన్ వాల్యూ. 2 × 10⁻−1 అంటే మీనింగ్ ఏంటి? 2/10. 2 1 is 2 5 అంటే డెసిమల్ వాల్యూ వస్తుంది. ఇలా డెసిమల్ వాల్యూ అనేది రాకూడదు. కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు క్రియేట్ ద చార్జ్ ఆఫ్ 3.2 × 10⁻−20 కూలమ్స్. అంటే ఎన్ వాల్యూ అనేది ఎప్పుడు నాకు ఎలా రావాలంటే ఇంటీజర్స్ లోనే రావాలి. ఓకేనా? ఎందుకంటే 1/5 ఎలక్ట్రాన్స్ అనేది నాట్ పాసిబుల్. ఓకేనా? అంటే ఎలక్ట్రాన్స్ లో ఒక ఎలక్ట్రాన్ 5 పార్ట్స్, అందులో 1 పార్ట్ యొక్క ఛార్జ్ వచ్చి ఇంత ఉంటుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ కెన్ గివ్ 1 ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్ 3 ఎలక్ట్రాన్ 4 ఎలక్ట్రాన్ అలా ఎన్నైనా ఇవ్వచ్చు, కానీ 1.5 అక్కడ లేకపోతే మనకు వచ్చింది కదా 1/5 ఆఫ్ ఎలక్ట్రాన్, ఇలాంటి మనం ఇవ్వలేము, తీసుకోలేము అనమాట. ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్ అని. క్లియర్ స్టూడెంట్స్? ఇంకా దీనికి సంబంధించి ఇంకొక న్యూమరికల్ సాల్వ్ ట్రై చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 10⁻9 ఎలక్ట్రాన్స్ మూవ్ అవుట్ ఆఫ్ ఎ బాడీ టు అనదర్ బాడీ ఎవ్రీ సెకండ్. 2 బాడీస్ ఉన్నాయన్నమాట. కదా, ఒక సెకండ్కి 10⁻9 ఎలక్ట్రాన్స్ చార్జ్ అనేది మూవ్ అవుతుంది ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి. హౌ మచ్ టైమ్ ఈస్ రిక్వైర్డ్ టు గెట్ 1 కూలమ్ చార్జ్ ఆన్ అదర్ బాడీ. ఇలా 10⁻9 ఎలక్ట్రాన్స్ ప్రతి ఒక్క సెకండ్కి మూవ్ అవుతా ఉంటే
ఫైనల్గా ఇది 1 కూలంబ్ ఛార్జ్ రావడానికి ఎంత టైం తీసుకుంటుంది కనుక్కోమన్నా. క్లియర్ స్టూడెంట్స్? ఎలా చేయాలి చూడండి. ఇక్కడ మనకి 10.9 ఎలక్ట్రాన్ ఛార్జ్ పర్ సెకండ్ ఇచ్చినాడు. అంటే వాడు మనకి ఇచ్చింది ఏంటంటే ఐ వాల్యూ ఇచ్చాడు. కరెంట్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడంటే 10⁻9 ఎలక్ట్రాన్స్ ఛార్జ్ పర్ సెకండ్ ఇచ్చినాడు. క్లియర్? 10⁻9 ఎలక్ట్రాన్ ఛార్జ్ అంటే 10⁻9 ఇంటూ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత 1.6 ఇంటూ 10⁻−19 కూలంబ్స్ అన్నమాట. ఓకేనా? పర్ సెకండ్, ఒక సెకండ్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది 1.6 ఇంటూ 10⁻−10 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. క్లియరా? వాడు మనకి ఛార్జ్ వచ్చి 1 కూలంబ్ ఛార్జ్ ఎంత టైంలో మూవ్ అవుతుంది కనుక్కోమాడు. క్లియరా? ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే I = Q/T, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ ఇస్ కాల్డ్ యాజ్ కరెంట్. అదే నాకు టైం కావాలి, T = ఏమవుతుందంటే Q/I. ఓకేనా? అప్పుడు నాకు T = Q వాల్యూ ఎంత అంటే 1/I వచ్చి 1.6 ఇంటూ 10⁻−10. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి T వాల్యూ నాకు ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి ఇంటూ 10/10 చేస్తే 10/16 ఇంటూ 10⁻−10. ఓకేనా? 2 5 2 8 ఆల్రెడీ మనం చేసాం. ఇది ఎంత అంటే 0.625 ఇంటూ 10⁻10 అన్నమాట. 0.625 ఇంటూ 10⁻10 సెకండ్స్. అంటే కరెక్ట్గా చెప్పాలంటే T = 6.25 ఇంటూ 10⁻9 సెకండ్స్ పడుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇది చాలా అన్నమాట. లేదు ఒకవేళ దీన్ని నేను ఇయర్స్లో చెప్పాలి, ఇంకా టైం నాకు కరెక్ట్గా తెలియాలంటే ఏం చేయొచ్చు అంటే T = 6.25 ఇంటూ 10⁻9 సెకండ్స్ని మనం ఇయర్స్లో చేంజ్ చేసుకుంటే 365 డేస్, 1 డే 24 hours, 1 hour 3600 సెకండ్స్ అన్నమాట. ఓవరాల్గా ఇది నాకు ఇయర్స్లో ఇస్తుంది అన్నమాట. అప్రాక్సిమేట్గా నాకు 198 ఇయర్స్ వస్తుంది. అంటే ఒక బాడీ ఒక సెకండ్ 10⁻9 ఎలక్ట్రాన్స్ ఇచ్చిన ఇంకొక బాడీకి 1 కూలంబ్ ఛార్జ్ తేవాలి అంటే నియర్లీ ఇట్ టేక్స్ 198 ఇయర్స్ ఆఫ్ టైం అన్నమాట. అంటే మనం ఏదైతే 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ అని డిస్కస్ చేస్తున్నామో ఇట్స్ నాట్ ఏ వెరీ స్మాల్ వాల్యూ. ఓకేనా? ఇట్స్ డ్యూ టు ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఈ టైంలో మనకు తెలిసిపోతుంది అందులో ఎంత ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేసి. అలా మనం కనుక్కున్న ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్, విచ్ ఇస్ ఏ వెరీ హ్యూజ్ క్వాంటిటీ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకం క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ గురించి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇలా చేయాల్సి వస్తుంది అనమాట. ఇంకా మనము నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ గురించి డిస్కస్ చేద్దాం. దేన్ని బేస్ చేసుకుని అంటే బేస్డ్ ఆన్ కండక్టివిటీ. మరి కండక్టివిటీ అంటే ఫ్లో ఆఫ్ ఛార్జ్ అన్నమాట. ఆ మెటీరియల్లో ఛార్జ్ ఫ్లో అవుతుందా లేదా, ఫ్లో అయితే ఎలా ఫ్లో అవుతుంది, మనం దానికి ఛార్జ్ ఇస్తే ఎలా ఉంటుంది, దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతాం. ఓకేనా? ఈ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కండక్టర్స్, సెకండ్ వన్ వచ్చి సెమీ కండక్టర్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈస్ ఇన్సులేటర్స్ అంటాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఓన్లీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ గురించి డిస్కస్ చేయబోదాం. సెమీ కండక్టర్స్ గురించి మనకి సపరేట్ ఒక చాప్టర్ ఉంది, అప్పుడు సెమీ కండక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కండక్టర్స్, దేన్ని మనం కండక్టర్స్ అంటాము, అసలు కండక్టర్స్ అలా ఎందుకు బిహేవ్ చేస్తాయి. చూడండి, కండక్టర్స్ అంటే ఏంటంటే విచ్ కెన్ అలో కరెంట్ ఈజీలీ.
ఏదైతే కరెంట్ ఈజీగా అలో చేసిన దాన్ని మనం ఏమంటామంటే కండక్టర్స్ అంటాం. ఎందుకురా అంటే ఇట్ హ్యాస్ లార్జ్ నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, కండక్టర్ మెటీరియల్ ఉన్న ఆటమ్స్ తీసుకున్నాం అనుకోండి స్టూడెంట్స్, ఇక్కడంతా కూడా ఏముంటాయంటే ఆటమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ని మనం ఏమంటామంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం. ఓకేనా? వీటిని ఎందుకు మనం ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటున్నాం కండక్టర్స్ లో అంటే, దీనికి జస్ట్ కొద్దిగా ఎనర్జీ ఇచ్చినా సరే ఏమవుతుంది సార్, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది, కండక్షన్ లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే కొద్దిగా ఎనర్జీ ఇచ్చినా సరే ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయి. క్లియరా? ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే చూడండి, దీస్ free electrons are responsible for transfer of charge, కరెంట్ కండక్షన్ కానీ చార్జ్ కండక్షన్ కానీ. ఓకేనా? అదేవిధంగా అండ్ హీట్ కండక్షన్. క్లియర్? అందుకనే మీరు ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ కండక్టర్ ఎగ్జాంపుల్ వచ్చి ఐరన్ తీసుకుందాం. ఐరన్ ని మీరు ఒక ఎండ్ లో హీట్ చేశారనుకోండి, హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మరొక ఎండ్ వరకు కూడా ఆ హీట్ అనేది ట్రావెల్ అవుతూ వస్తుంది. కొంతసేపు హీట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఉండే హీట్ వచ్చి ఇక్కడ ఒకటి ట్రావెల్. యాక్చువల్ ఇక్కడ మీరు హీట్ చేసి ఉంటారు, కానీ ఇక్కడ హీట్ చేయగానే ఏమవుతుందంటే అంటే ఆ హీట్ అనేది ఇక్కడ ఒకటి ట్రావెల్. ఎందుకంటే ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆ ఎనర్జీని తీసుకొని బయటకు వస్తాయన్నమాట. ఓకేనా? ఎనర్జీని తీసుకొని బయటకు వచ్చినప్పుడు ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి వచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే సేమ్ అదే విధంగా ఎనర్జీని క్యారీ చేసుకొని వస్తాయి. క్లియర్ స్టూడెంట్స్? అంటే దాని కారణంగా ఏమవుతుందంటే ఇది హీట్ కండక్షన్ ని చేస్తుంది, సేమ్ అదే విధంగా చార్జ్ ఒక కండక్షన్ కూడా చేస్తుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద కండక్టర్స్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కండక్టర్ అనుకోండి, దీనికి నేను చార్జ్ ఇచ్చాను, అది ఛార్జ్ ని ఎలా స్టోర్ చేస్తుంది ఒకసారి దాని గురించి డిస్కషన్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండక్టర్ లోకి నేను నెగిటివ్ ఛార్జ్ ఇచ్చాను, ఇలా నెగిటివ్ ఛార్జ్ ఇచ్చినప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ ఇలాగే స్టోర్ చేసుకుంటుందా అంటే ఇలా స్టోర్ చేసుకుందాం అనమాట. కండక్టర్ ఏం చేస్తుందో సార్, ఇప్పుడు నేను దీనికి నెగిటివ్ ఛార్జ్ ఇచ్చాను, వీటి మధ్య రిపల్షన్స్ ఉంటాయి. క్లియర్? అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ వీటి మధ్య ఉన్న రిపల్షన్స్ కారణంగా ఏమవుతుందంటే ఇవి దూరంగా రావడానికి ట్రై చేస్తుంది. అంటే మీరు లోపల ఇచ్చినా బయట ఇచ్చిన ఛార్జ్ ఆటోమేటిక్గా ఛార్జ్ ఏమవుతుందంటే బయటనే సర్ఫేస్ పైన రిసైడ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. క్లియర్గా స్టూడెంట్స్? కాబట్టి ఆ పాయింట్ కూడా రాసుకోండి. ద చార్జ్ గివెన్ టు ఏ కండక్టర్ resides only on its surface. కండక్టర్ అనగానే దీనికి లో రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, చాలా తక్కువ రెసిస్టెన్స్. క్లియరా? అంటే చార్జెస్ అన్న ఫ్రీగా మూవ్ అవచ్చు అనమాట. అలా చార్జ్ ఫ్రీగా మూవ్ అయ్యే ఎబిలిటీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చార్జ్ ఇచ్చారనుకోండి, వీటి మధ్య రిపల్షన్స్ ఏర్పడతాయి. రిపల్షన్స్ ఏర్పడడం వల్ల లో రెసిస్టెన్స్ కారణంగా ఏమవుతుందంటే చార్జెస్ దూరంగా తిరిగి వాటి ఒక సర్ఫేస్ పైన మాత్రమే రిసైడ్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇది కండక్టర్ కి సంబంధించింది. ఓకేనా? ఈ రకంగా చార్జెస్ మూవ్ అవుతాయి కాబట్టి దీనికి లో రెసిస్టెన్స్ ఉంది, సేమ్ అదే హీట్ కండక్షన్ ని చార్జ్ ఒక కండక్షన్ ని చేయగలుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఇన్సులేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు మనం ఇన్సులేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్సులేటర్స్ అనేవి ఎలా బిహేవ్ చేసి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇన్సులేటర్స్ అంటే విచ్ డు నాట్ అలో కరెంట్. ఇది కరెంట్ అసలు అలో చేయవు. ఎగ్జాంపుల్ పేపర్, వుడ్ ఇవంతా కూడా మన దేని కిందకి వస్తుంది అంటే ఇన్సులేటర్స్ కిందకి వస్తుంది. వుడ్ కానీ పేపర్, రబ్బర్, గ్లాస్ ఎక్సెట్రా. క్లియర్ స్టూడెంట్స్? విచ్ డు నాట్ అలో కరెంట్ ఈజీలీ. ఇంకా దీని లోపల ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయంటే వెరీ నెగ్లిజిబుల్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. దీనిలో అసలు ఫ్రీ ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం ఉండవు, ఉన్నా కూడా ఎలా ఉంటాయంటే చాలా తక్కువగా ఉంటాయి. క్లియరా? అర్థమవుతుంది కదా చెప్పింది? అవుటర్ మోస్ట్ లేకపోతే ఈవెన్ అవుటర్ మోస్ట్
orbit electrons are bound strongly to the nucleus. ఇప్పుడు చూడండి, కండక్టర్స్ లో మనం ఏం డిస్కస్ చేసామంటే లాస్ట్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ కి నువ్వు ఎనర్జీ ఇస్తే సింపుల్ కొద్దిగా ఎనర్జీ ఇచ్చినా సరే బయటికి రావడానికి ట్రై చేస్తున్నా మనం డిస్కస్ చేసాం. కానీ ఇన్సులేటర్స్ అలా కాదనమాట. మనం ఎంత ఎనర్జీ ఇచ్చినా సరే ఆ ఎనర్జీ వచ్చి మ్యాక్సిమం న్యూక్లియస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని అవుట్కమ్ చేయలేవు. కాబట్టి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ లా వర్క్ అవుతా అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ లా వర్క్ అవ్వు. అంటే ఎంత అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ అయినా సరే మ్యాక్సిమం స్ట్రాంగ్లీ బౌండ్ టు న్యూక్లియస్ అయి ఉంటాయి. కాబట్టి దీనిలో మ్యాక్సిమం ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? దేర్ఫోర్ ఇట్ హ్యాస్ high resistance to flow of charge. ఫ్లో ఆఫ్ చార్జ్ కి హై రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ బ్యాడ్ కండక్టర్ టు హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వుడ్ కానీ పేపర్ కానీ తీసుకున్నాను అనుకోండి. వుడ్ కానీ పేపర్ కానీ తీసుకొని హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ ఇమ్మొబైల్ మూవ్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి ఆ ఎనర్జీ అక్కడే ఉంటుంది అన్నమాట. ఆ ఎనర్జీ అక్కడే ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వరకు మాత్రమే కాగడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఉండే హీట్ ఎనర్జీ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రాన్స్ఫర్ అవ్వదు కాబట్టి మనం ఇక్కడ పట్టుకున్నా సరే మనకేం కాదు. ఎందుకంటే ఇక్కడ హీట్ కండక్టివిటీ అనేది లేదు. ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసి తీసుకొని పోయే ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు కాబట్టి హీట్ ఎనర్జీ అనేది అక్కడే రిసైడ్ అవుతుంది. క్లియర్ కదా? సింపుల్గా అర్థం అవడానికి చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ పేపర్ ఉంది విచ్ ఈస్ ఏ బ్యాడ్ కండక్టర్. చూడండి, హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నేను పట్టుకోగలుగుతున్నా, ఎందుకంటే హీట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వట్లే. ఓకేనా? అంటే ఎప్పుడైతే కంప్లీట్గా బర్న్ అవుతుందో అప్పుడే ఏమవుతుందంటే అక్కడ ఉండే హీట్ అనేది ఫైర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ అవుతాం. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఈ రకంగా మనకి ఎప్పుడైనా సరే కండక్టర్స్ లో మాత్రమే హీట్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి కాబట్టి. కానీ ఇక్కడ ఇన్సులేటర్స్ అలా కాదు, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇమ్మొబైల్ గా ఉంటాయి కాబట్టి మనం ఇచ్చిన ఏదైనా ఎనర్జీ కావచ్చు లేకపోతే ఏదైనా ఛార్జ్ కావచ్చు అక్కడే ఉండడానికి ట్రై చేస్తుంది. ఛార్జ్ కూడా అక్కడే ఉంటుందా సార్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నాన్ కండక్టర్. ఇదేంటిది? నాన్ కండక్టర్. ఈ నాన్ కండక్టర్ కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఛార్జ్ ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ కొద్ది ఛార్జ్ ఇచ్చాను అనుకోండి, నేను ఎంత ఛార్జ్ ఎక్కడైతే ఇచ్చుంటానో అక్కడే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ రీజన్ లో 5 coulombs ఆఫ్ ఛార్జ్ ఇచ్చా, ఈ రీజన్ లో వచ్చి 10 coulombs ఆఫ్ ఛార్జ్ ఇచ్చాను అనుకోండి. ఈవెన్ ఇఫ్ ఐ గివ్ నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్, నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్ ఇచ్చాను అనుకోండి, ఆ ఛార్జ్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే అక్కడే ఉంటుంది. ఇక్కడ 5 coulombs అది ఇక్కడే ఉంటుంది అనమాట. నేను ఏ ప్లేస్ దగ్గర అయితే ఛార్జ్ ఇచ్చుంటానో అదే ప్లేస్ దగ్గర ఛార్జ్ వచ్చి అలాగే రిసైడ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఛార్జ్ ఎలా ఉంటుందంటే స్టేస్ అట్ దట్ బల్క్ రీజన్. ఆ బల్క్ రీజన్ లోనే నేను ఛార్జ్ ఎలా ఇస్తే అలాగే ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ద ఛార్జ్ ఈస్ నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అయినా సరే నేను ఎంత ఛార్జ్ ఇచ్చినా సరే ఆ ఛార్జ్ వచ్చి అక్కడే ఉంటుంది. కానీ ఇక్కడ కండక్టర్స్ అలా కాదు, నేను ఎంత ఛార్జ్ ఎక్కడ ఇచ్చినా సరే ఓవరాల్ గా యూనిఫామ్ గా వచ్చి ఛార్జ్ మొత్తం కూడా దాని ఒక సర్ఫేస్ పైన డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇన్సులేటర్స్ అలా కాదు, నేను ఎక్కడ ఛార్జ్ ఇస్తానో అది అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఇట్ హ్యాస్ హై రెసిస్టెన్స్. ఛార్జ్ ఫ్లో ఎబిలిటీ లేదు, దానికి హై రెసిస్టెన్స్ ఉంది, హై రెసిస్టివిటీ ఉంది కాబట్టి ఛార్జ్ ఫ్లో అవ్వదు. నువ్వు ఎక్కడ ఛార్జ్ ఇస్తే అక్కడే ఉంటుంది అన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్? ఇది మెటీరియల్స్ ని బేస్ చేసుకుని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, కండక్టర్ ని బేస్ చేసుకునే టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ బాడీని ఛార్జ్ చేయాలంటే, ఇప్పుడు ఛార్జ్ ఇస్తున్నాం అంటున్నాం కదా, ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ ని ఛార్జ్ చేయాలంటే ఎలా ఛార్జ్ చేయాలి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి,
ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఒక బాడీని ఎలా చార్జ్ చేయాలి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, చార్జింగ్ సింపుల్. దీన్ని మనం ఏమంటే ఎలక్ట్రిఫికేషన్ అనొచ్చు అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే గివింగ్ చార్జ్ టు ఏ బాడీ. స్టూడెంట్స్, మనం ఎన్ని రకాలుగా చార్జ్ చేయొచ్చు అంటే నేర్లీ 6 ways ఉన్నాయన్నమాట. దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే థర్మియానిక్ ఎఫెక్ట్ అన్నమాట. థర్మియానిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే గివింగ్ చార్జ్ బై హీటింగ్. హీట్ చేసి చార్జ్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే థర్మియానిక్ ఎఫెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెటల్ తీసుకున్నాం లేరా, ఈ మెటల్ని మనం బాగా హీట్ చేసామనుకోండి. ఆల్రెడీ చెప్పాను, హీట్ చేసాం, కండక్టర్ని హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఆ హీట్ ఎనర్జీని తీసుకొని మూవ్ అవడం జరుగుతుందని చెప్పాను. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా ఎక్కువగా హీట్ చేశాను అనుకోండి. ఎక్స్ట్రా హీటింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ వచ్చి బయటికి ఎస్కేప్ అవ్వడం జరుగుతుంది అనమాట. క్లియరా. ఇలా బయటికి ఎస్కేప్ అవ్వడం వల్ల ఈ బాడీ ఏమవుతుందంటే నెగిటివ్ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ నేచర్ కలుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే థర్మియానిక్ ఎఫెక్ట్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? ఓకే. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటంటే ఫీల్డ్ ఎమిషన్ అని. ఫీల్డ్ ఎమిషన్ అంటే ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నా దగ్గర ఒక మెటల్ బాడీ ఉంది. మెటల్ ఎందుకు తీసుకుంటున్నాను సార్? ఇన్సులేటర్స్ తీసుకోవచ్చు కదా. ఇన్సులేటర్స్ థర్మియానిక్ ఎఫెక్ట్ గురవుతాయంటే మ్యాక్సిమం గురవు, కొద్దిపాటి కొన్ని ఇన్సులేటర్స్ మాత్రమే థర్మియానిక్ ఎఫెక్ట్ గురవుతాయి. అంటే మనం అక్కడ ఒకవేళ ఆ ఇన్సులేటర్ తీసుకున్నా సరే ఏం చేయాలంటే ఎక్కువగా హీట్ చేయాల్సి వస్తుంది. ఎంత ఎక్కువ హీట్ చేయాలంటే అందులో టైట్గా బౌండ్ ఎలక్ట్రాన్స్ ఏమవ్వాలంటే బయటికి ఎస్కేప్ అవ్వాలి. అప్పుడే ఆ బాడీ ఏమవుతుందంటే ఛార్జ్ అవుతుంది. లేదా ఇప్పుడు ఈ ఫీల్డ్ ఎమిషన్ గురించి డిస్కస్ చేసామనుకోండి. ఈ ఫీల్డ్ ఎమిషన్కి మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక హైలీ చార్జ్డ్ బాడీ అనేది తీసుకోవాలి. చాలా ఎక్కువ చార్జ్డ్ బాడీ, వెదర్ ఇట్ కెన్ బి పాజిటివ్లీ చార్జ్డ్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్. ఇలా హైలీ చార్జ్డ్ బాడీ అనేది తీసుకోవాలి. ఈ హైలీ చార్జ్డ్ బాడీని ఒక మెటల్ బాడీకి దగ్గరలో పెట్టామనుకోండి, ఇది పాజిటివ్, ఆటోమేటిక్గా పాజిటివ్ ఏం చేస్తుందంటే నెగిటివ్ అయిన ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఈ మెటల్ బాడీలో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా సర్ఫేస్ పైన రావడానికి ట్రై చేస్తుంది అనమాట. క్లియరా? ఇఫ్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై దిస్ చార్జ్డ్ బాడీ ఇస్ వెరీ హై, ఇంకా ఎక్కువ, దీనికి ఛార్జ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఫోర్స్ కూడా ఎక్కువ అవుతుంది. ఫోర్స్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి రష్ అవుతాయి అన్నమాట. బయటికి రష్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ మెటల్ బాడీ అనేది పాజిటివ్లీ చార్జ్డ్లా తయారవుతుంది. దిస్ కైండ్ ఆఫ్ ఛార్జింగ్ ఇస్ నోన్ యాజ్ ఛార్జింగ్ బై ఫీల్డ్ ఎమిషన్ అన్నమాట. అంటే ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని యూజ్ చేసుకొని ఒక బాడీని చార్జ్ చేస్తున్నాం, ఒక న్యూట్రల్ బాడీని చార్జ్ చేస్తున్నాం. ఓకేనా. ఈ ఫీల్డ్ ఎమిషన్ కూడా మోస్ట్ ఆఫ్ ఆల్ మెటల్స్కే మనం యూజ్ చేస్తాము. క్లియరా? ఇన్సులేటర్స్కి, మెటల్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్టర్స్కి మాత్రం ఈ ఫీల్డ్ ఎమిషన్ ద్వారా చేయొచ్చు. ఇన్సులేటర్స్కి చేయలేమా అంటే ఇన్సులేటర్స్కి కూడా చేయొచ్చు, కానీ ఇన్సులేటర్స్కి ఇలా ఫీల్డ్ ఎమిషన్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఛార్జ్ అంతా కూడా ఒక సైడ్ వచ్చి అక్యుములేట్ అయిపోతుంది. క్లియరా? ఓకే. నెక్స్ట్ చూడండి, ఇంకా థర్డ్ ఎలా చేయొచ్చు అంటే ఇదంతా మనకు తెలిసిందే, ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అన్నమాట. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే చార్జింగ్ బై యూజింగ్ లైట్ ఆఫ్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ. అంటే ఏం లేదు, ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఒక మెటల్ అనేది తీసుకుంటాం, లేకపోతే కండక్టర్ అని తీసుకుంటాం. దీనిపైన
హై ఫ్రీక్వెన్సీ లైట్ రేస్ని వేస్తాం అన్నమాట. ఆల్రెడీ మనకు తెలుసు E ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ న్యూ, అంటే ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ అంటే ఫ్రీక్వెన్సీ అన్నమాట. అంటే లైట్కి ఎంత ఎక్కువగా ఫ్రీక్వెన్సీ ఉంటే అంత ఎక్కువగా ఎనర్జీ ఉంటుంది కదా. అంత ఎనర్జీ క్యారీ చేసే లైట్ ఒక మెటల్ పైన పడింది లేకపోతే కండక్టర్ పైన పడినప్పుడు ఏమవుతుందంటే ఇందు లోపల ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి బయటకి ఎస్కేప్ అవుతాయి. ఈ రకంగా ఆ మెటల్ ఏమవుతుందంటే పాజిటివ్లీ చార్జ్డ్ మెటల్ లా తయారవుతుంది. అంటే మనం నెగిటివిటీని తీసి దీన్ని మనం ఏం చేస్తామంటే పాజిటివిటీని చేస్తున్నాము. కాబట్టి ఈ టైప్ ఆఫ్ లైట్ని యూజ్ చేసి ఒక బాడీని చార్జ్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంకొక టైప్ కూడా ఉంది, అదేంటంటే ఫ్రిక్షన్ మెథడ్ అన్నమాట. క్లియరా? ఈ ఫ్రిక్షన్ మెథడ్ దేనికి యూజ్ చేస్తామంటే ఓన్లీ ఫర్ ఇన్సులేటర్స్కి వర్క్ అవుతుంది. ఇన్సులేటర్స్కి ఎందుకు వర్క్ అవుతుంది సార్? ఇవంతా కూడా మ్యాక్సిమం మనం కండక్టర్స్కి అప్లై చేస్తున్నాం కదా, ఇది మాత్రం ఎందుకు ఇన్సులేటర్స్కి వర్క్ అవుతుంది, కండక్టర్స్కి ఎందుకు వర్క్ అవుతుంది, దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులేటర్స్ గురించి డిస్కషన్. ఫ్రిక్షన్ ద్వారా ఎలా మనము చార్జ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్లాస్ రాడ్, క్లియరా? అదేవిధంగా ఒక సిల్క్ క్లాత్ తీసుకున్నాం, ఇదేంటంటే సిల్క్ క్లాత్. గ్లాస్ రాడ్ తీసుకుని సిల్క్ క్లాత్కి బాగా ఫ్రిక్షన్ చేశాను అనుకోండి, బాగా రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చెప్పాను కదా ఆల్రెడీ, యాటమ్స్కి అయనైజేషన్ ఎనర్జీ వస్తుంది అనమాట. దీనిలో గ్లాస్ రాడ్ కానీ సిల్క్ క్లాత్లో కానీ ఓకేనా, ఆ యాటమ్స్ని బట్టి అయనైజేషన్ ఎనర్జీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేది తన లోపల ఉండే ఎలక్ట్రాన్స్ని కోల్పోయి అది వేరే దానికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం గ్లాస్ రాడ్ పైన ఉండే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఏమవుతుందంటే సిల్క్ క్లాత్కి మూవ్ అవుతుంది. అప్పుడు గ్లాస్ రాడ్ అనేది పాజిటివ్గా తయారవుతుంది. ఎందుకు? ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ దీన్ని వదిలే సిల్క్ క్లాత్కి వెళ్ళింది కాబట్టి ఇది పాజిటివ్ నేచర్గా తయారవుతుంది. సిల్క్ క్లాత్ వచ్చి నెగిటివ్గా తయారవుతుంది అన్నమాట, నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ. ఈ రకంగా రబ్ చేసి ఫ్రిక్షన్ని యూజ్ చేసి బాడీని చార్జ్ చేయడాన్ని మనం ఏమంటామంటే చార్జింగ్ బై ఫ్రిక్షన్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ చార్జింగ్ బై కండక్షన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రిక్షన్ని యూజ్ చేసి కండక్టర్స్ని చార్జ్ చేయలేమా, దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఇట్స్ ఓన్లీ ఫర్ ఇన్సులేటర్స్ అని చెప్పాను. ఈ మెథడ్స్ అన్నీ కూడా మాక్సిమం మనం కండక్టర్స్కి అప్లై చేయొచ్చు, కానీ ఫ్రిక్షన్ మాత్రం ఎందుకు ఓన్లీ ఇన్సులేటర్స్కి అని చెప్తున్నా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కండక్టర్ని తీసుకొని లేకపోతే మెటల్ని తీసుకుందాం, మెటల్ని తీసుకొని బాగా రబ్ చేశాం, చార్జింగ్ బై మీన్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఇప్పుడు మెటల్లో నుంచి ఆ ఎలక్ట్రాన్స్ ఎనర్జీ తీసుకొని బయటకు వస్తాయి, లేదా అంటే కష్టంగా ఎలక్ట్రాన్స్ అని బయటకు వస్తాయి. క్లియరా? ద మూమెంట్ వెన్ యూ స్టాప్ ద ఫ్రిక్షన్, ఎప్పుడైతే ఫ్రిక్షన్ని ఆపేస్తామో మళ్ళీ ఏమవుతుందంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలోనే మళ్ళీ ఎలక్ట్రాన్స్ అని మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే దీనికి రెసిస్టెన్స్ చాలా తక్కువ. క్లియరా? ద మూమెంట్ వెన్ యూ స్టాప్ ద ఫ్రిక్షన్ వాట్ విల్ హ్యాపెన్, ద ఎలక్ట్రాన్స్ విల్ కమ్ బ్యాక్ టు ఇట్స్ పొజిషన్స్. ఓకేనా? అదొకటే కాదు, ఇక్కడ కొన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చాయనుకోండి, ఇక్కడ రిమైనింగ్ ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయంటే మ్యాక్సిమం రీడిస్ట్రిబ్యూట్ అయ్యి మళ్ళీ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఈ రకంగా మెటల్స్ అనేవి పెద్దగా ఫ్రిక్షన్ మెథడ్కి ఇన్ఎఫెక్టివ్గా ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ సూటబుల్ ఫర్ ఇన్సులేటర్స్, నాట్ సూటబుల్ ఫర్ కండక్టర్స్ అన్నమాట. ఈ రకంగా మనము ఫ్రిక్షన్ మెథడ్ అనేది కేవలం ఇన్సులేటర్స్ మాత్రం యూజ్ చేస్తాం. క్లియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ మనము ఛార్జింగ్ బై కండక్షన్ అండ్ ఛార్జింగ్ బై ఇండక్షన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము లాస్ట్ 2 మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఒకటి ఏంటంటే ఛార్జింగ్ బై మీన్స్ ఆఫ్ కండక్షన్. ఎప్పుడైనా సరే కండక్షన్ అనే వర్డ్ కనిపించాను, దాని అర్థం ఏంటంటే టచ్ అనే శబ్దం. ఓకేనా? టచ్ చేయడం వల్ల బాడీని చార్జ్ చేయొచ్చు, ఎలా చార్జ్ చేయొచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్
ఆల్రెడీ ఒక చార్జెడ్ బాడీ ఉందనుకోండి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి పాజిటివ్ చార్జెడ్ బాడీ. ఓకే, దీన్ని నేను ఏం చేశానంటే ఇంకొక న్యూట్రల్ బాడీకి టచ్ చేశాను ఇలాగ. ఓకేనా, ఇది ఒక చార్జెడ్ బాడీ, ఇది ఒక న్యూట్రల్ బాడీ, ఇవి కూడా మ్యాక్సిమం కండక్టర్స్ అన్నమాట. లేదా ఇలా టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది న్యూట్రల్ బాడీ, ఇది చార్జెడ్ బాడీ కదా, అందులో ఇవి కండక్టర్స్ అని చెప్పాను. ఓకేనా, ఈ పాజిటివ్ చార్జ్ ఏముందంటే ఈ న్యూట్రల్ బాడీలోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. లేదా చూడండి, అప్పుడు 2 బాడీస్ అనేవి ఇలా ఉంటాయి. ఈ రకంగా న్యూట్రల్ బాడీని చార్జర్ బాడీ టచ్ చేయడం వల్ల ఆ న్యూట్రల్ బాడీ కూడా ఛార్జ్, దీన్నే మనం ఏమంటామంటే ఛార్జింగ్ బై కండక్షన్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? ఒకవేళ ఇఫ్ 2 బాడీస్ ఆర్ ఐడెంటికల్, ఒకవేళ 2 బాడీస్ కూడా ఐడెంటికల్ గా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ఛార్జ్ వచ్చి Q, దీని యొక్క ఛార్జ్ ఎంత 0, ఇలా టచ్ చేసినప్పుడు 2 బాడీస్ కూడా ఈక్వల్ గా ఛార్జ్ అవుతాయా అంటే Q వచ్చి Q/2, ఇది Q/2 అలా అవుతుందంటే అలా అవ్వదు అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఒకవేళ 2 బాడీస్ ఐడెంటికల్ గా ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఆ Q అనే ఛార్జ్ వచ్చి Q/2 లాగా సపరేట్ అవుతుంది. ఎందుకు సార్ ఇక్కడ సపరేట్ అవ్వలేదు అంటే ఎప్పుడైనా సరే చార్జ్ ఫ్లో అనేది ఎంత జరుగుతుందంటే until it both becomes లేకపోతే occupies సేమ్ పొటెన్షియల్, ఒకే పొటెన్షియల్ వచ్చేంత వరకు చార్జ్ ఫ్లో అనేది జరుగుతుంది అన్నమాట. చార్జ్ ఫ్లో అక్కర్స్ until both becomes సేమ్ పొటెన్షియల్, రెండింటికి సేమ్ పొటెన్షియల్ వచ్చేంత వరకు చార్జ్ ఫ్లో అనేది జరుగుతుంది. అదే 2 బాడీస్ కూడా ఐడెంటికల్ గా ఉన్నాయనుకోండి, 2 బాడీస్ కూడా ఐడెంటికల్ గా ఉంటే రెండిట్లో సేమ్ చార్జ్ వస్తేనే రెండింటికి సేమ్ పొటెన్షియల్ వస్తాయి అన్నమాట. కాబట్టి అప్పటి వరకు చార్జ్ ఫ్లో అనేది జరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇది చార్జింగ్ బై మీన్స్ ఆఫ్ కండక్షన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదేంటంటే చార్జింగ్ బై ఇండక్షన్. ఛార్జింగ్ బై ఇండక్షన్ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి డిస్కషన్. ఇది కూడా సిమిలర్ టు ఫీల్డ్ ఎమిషన్ అన్నమాట. కానీ ఫీల్డ్ ఎమిషన్ లో ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చాయి, ఇది అలా బయటికి రావు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ ఏం చేశానంటే ఒక న్యూట్రల్ బాడీ తీసుకున్నాను, 2 దగ్గర పెట్టాను కానీ టచ్ చేయలేదు. టచ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే డ్యూ టు ఇట్స్ పాజిటివ్ నేచర్ ఆల్రెడీ ఇది న్యూట్రల్ గా ఉంటుంది అన్నమాట. న్యూట్రల్ అంటే ఇలా ఉంటుంది, అంటే పాజిటివ్ నెగిటివిటీ సేమ్ గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఇలా దగ్గరగా పెట్టినామో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే నెగిటివ్ అంతా కూడా ఒక సైడ్ అక్యుములేట్ అయిపోతుంది, పాజిటివ్ చార్జెస్ అన్ని కూడా ఒక సైడ్ అక్యుములేట్ అయిపోతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఈ పాజిటివ్ యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల పాజిటివ్ వచ్చి ఆటోమేటిక్గా నెగిటివ్ అట్రాక్ట్ చేస్తాం కాబట్టి నెగిటివ్ మొత్తం కూడా ఒక సైడ్ అక్యుములేట్ అయిపోయింది, పాజిటివ్ మొత్తం కూడా ఒక సైడ్ అక్యుములేట్. ఇలా ఈ బాడీ ఏమైందంటే వన్ సైడ్ వచ్చి నెగిటివ్ ఛార్జ్, ఇంకో సైడ్ వచ్చి పాజిటివ్ ఛార్జ్ అయింది అనమాట. దీన్ని మనం ఏమంటామంటే ఛార్జింగ్ బై ఇండక్షన్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఇలా ఛార్జ్ అయింది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక బాడీ తీసుకొని వచ్చి కాంటాక్ట్లో పెట్టాను అనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇంకొక న్యూట్రల్ బాడీని తెచ్చి కాంటాక్ట్లో పెడితే ఈ పాజిటివ్ ఛార్జ్ వచ్చి అటు సైడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుందంటే నెగిటివ్లీ ఛార్జ్ అవుతుంది. క్లియరా? కాకపోతే ఈ రాడ్ అనేది ఇక్కడే ఉండాలి, ఈ పాజిటివ్లీ ఛార్జ్ బాడీ అనేది ఇక్కడే ఉండాలి. అప్పుడే ఇక్కడ ఏదైనా న్యూట్రల్ బాడీని తెచ్చి టచ్ చేసినప్పుడు ఇది పాజిటివ్ ఛార్జ్ అయిపోతుంది, నెగిటివ్ ఛార్జ్ అయిపోతుంది. ఆ తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే సపరేట్ చేయాలి. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనము చార్జ్డ్ బాడీని టచ్ చేయకుండా కూడా ఇంకొక బాడీని ఛార్జ్ చేయొచ్చు. దీన్నే మనం ఏమంటామంటే ఛార్జింగ్ బై ఇండక్షన్. అంటే ఇక్కడ మొత్తానికి మనకి ఎన్ని న్యూట్రల్ బాడీస్ కావాలంటే 2 న్యూట్రల్ బాడీస్ అనేవి కావాలి.
ఆ 2 న్యూట్రల్ బాడీస్ మనం యూస్ చేసుకుని ఏం చేస్తాం అంటే ఛార్జ్ చేయొచ్చు. దీన్ని ఛార్జింగ్ బై ఇండక్షన్ అంటాం. ఇంకోటి ఈ ఇండక్షన్ మెథడ్లోనే ఎర్తింగ్ ప్రాసెస్ ద్వారా కూడా మనం ఛార్జ్ చేయొచ్చు. అంటే సేమ్ ఇదే విధంగా ఇలా తెచ్చాము, అది ఏమైందంటే ఇక్కడ ఒక పాజిటివ్లీ చార్జెడ్ బాడీ దగ్గర పెట్టినప్పుడు ఆటోమేటిక్ ఇటు సైడ్ వచ్చి నెగిటివ్ వచ్చింది, ఇటు పక్క వచ్చి పాజిటివ్ చార్జెస్ అని అక్యుములేట్ అయింది కదా. ఇప్పుడు నేను ఈ పాజిటివ్ చార్జర్ని ఒక వైర్తో ఎర్త్కి కనెక్ట్ చేశాను అనుకోండి, ఓకేనా. దీన్నే మనం ఏమంటామంటే ఎర్తింగ్ అంటాం, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నా అంటే ఈ పాజిటివ్ చార్జెస్ అన్నీ కూడా ఎర్త్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఓవరాల్గా న్యూట్రల్ బాడీ ఎలా తయారవుతుందంటే నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ ఎలా తయారవుతుంది. ఈ రకంగా ఇండక్షన్ని ఈ 2 రకాల మెథడ్స్ కూడా యూజ్ చేసి మనకు బాడీని ఛార్జ్ చేయొచ్చు. ఈ రకంగా టోటల్గా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ మెథడ్స్ ఉన్నాయంటే టోటల్ 6 టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ మెథడ్స్ ఉన్నాయి. ఈ 6 టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ మెథడ్స్ మనం యూజ్ చేసి ఒక బాడీని ఛార్జ్ చేయొచ్చు అనమాట. లేదా స్టూడెంట్స్ మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇన్ని రకాల ఛార్జింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా, దీన్ని ఒకసారి మనం యూజ్ చేసి ఒక సింపుల్ యాక్టివిటీ చేద్దాం. ఒకసారి చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ మెథడ్ని యూజ్ చేసి ఈ పైప్ని ఛార్జ్ చేయబోతాను. చూడండి, నేను ఇప్పుడు ఎప్పుడైతే ఈ కోడ్ని యూజ్ చేసుకొని ఆ పైప్ని బాగా రబ్ చేస్తానో ఏమవుతుందంటే పైప్ అనేది పాజిటివ్లీ ఛార్జ్డ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ పాజిటివ్లీ ఛార్జ్డ్ పైప్ని ఒక మెటల్ క్యాన్ దగ్గర తీసుకుని వస్తానో మెటల్ ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఆ పైప్ వైపు అట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. కాబట్టి ఏమవుతుందంటే ఆ మెటల్ క్యాన్ అనేది పైప్ వైపు మూవ్ అవ్వడం మనం ఒకసారి చూడొచ్చు అనమాట. క్లియర్ స్టూడెంట్స్. కానీ ఈ మెటల్ క్యాన్ అనేది వాటర్ లేకుండా ఉండాలి, అదొకసారి చూసుకోండి. ఓకే స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.